హాయ్ అండి, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే సొరకాయ టమాటా పల్లీలతో కలిపిన చట్నీ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనం సొరకాయని ఒక చిన్న సైజు సొరకాయ ముక్క, ఒక టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ, పల్లీలు, జీలకర్ర, ఉప్పు, వీటితో మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కళాయి తీసుకుందాం. కళాయి తీసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. అంటే ఆయిల్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఇది మనం వేపడానికి సరిపడా ఆయిలే కాబట్టి ఎక్కువ పట్టదనమాట. దీంట్లో ఏంటంటే మనకి చిల్లీలు అనమాట. చిల్లీ ఏంటంటే తుంచుకోవాలన్నమాట. అంటే తుంచపోతే ఏమవుతుందంటే పేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీ చిల్లీలు ఏంటంటే మనం ముక్కలుగా తుంచుకోవాలన్నమాట. వాటిని అన్నిటిని కట్ చేసుకొని మనకు రుచికి సరిపడా, అంటే మనం ఎంత కారం తింటామో అంత చిల్లీని మనం కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట. వేగపోతే ఏంటంటే పచ్చి వాసన వస్తాయి అని అంటారు. ఈ చిల్లీలు మొత్తం మనం ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోనమాట. మొత్తం చిల్లీని ఇట్లా టర్న్ చేసుకొని అదే కళాయిలో మనము పల్లీలు పల్లీలు అంటే మనం ఇంతని లేదండి, మనకి ఎంత కావాలంటే అంత, మన టేస్ట్కి తగ్గట్టు. ఈ పల్లీలు ఏంటంటే మనని సొరకాయని డామినేట్ చేస్తాయి అనమాట. మనకి సొరకాయ ఫ్లేవర్ తెలియకుండా, అంటే మన ఆరోగ్యానికి సొరకాయ మంచిది, మనకి సొరకాయ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది అనమాట ఈ పల్లీలు వేయటం వల్ల. ఈ పల్లీలు చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట. పల్లీలు ఏంటంటే మనం దోరగా వేయించుకోవాలి. సొరకాయ పచ్చడి సమ్మర్కి మంచిదండి. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏంటంటే సమ్మర్కి బాడీని చలవ చేసే గుణం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇవి వాడాలి. పిల్లలు ఏంటంటే డైరెక్ట్గా ఇస్తే ఇష్టపడరు. పిల్లలనే కాదండి, పెద్దలు కూడా కొంతమంది సొరకాయ ఇష్టపడరు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇలా వెరైటీగా, అంటే మనం సొరకాయ పచ్చడినా ఇది అని మనం చెప్పితే తప్ప వాళ్ళకి తెలియదు అనమాట. నేను ఇలాగే చేశానండి, మా ఇంట్లో వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. పల్లీ చట్నీ అనుకున్నారు కానీ సొరకాయ చట్నీ అనుకోవాలి. కానీ భలే టేస్ట్ ఉందండి చట్నీ మాత్రం, తింటుంటే తినాలనిపించి. అదే నూనెలో మనం సొరకాయ ముక్కలను, అంటే సొరకాయ మన ఇష్టం ఎంత కావాలంటే అంత, అంటే మనకు ఎంత క్వాంటిటీని బట్టి సొరకాయ తీసుకోవాలి. నేను 4-5 ఇంచెస్ సొరకాయ తీసుకున్నా. సొరకాయ, టమాటా, చింతపండు, జీలకర్ర వేసుకొని ఇందులోనే మనకి సాల్ట్ అనమాట. సాల్ట్ కూడా మనం ఎందుకంటే మగ్గడానికి మనం సాల్ట్ వేస్తేనండి మెత్తపడే గుణం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఒక్కసారి కదుపుకొని సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అంటే ఇప్పుడు మనం కొంచెం తక్కువగానే వేసుకుందాము. మనం మిక్సీ పట్టాక సరిపోతే అప్పుడు సాల్ట్ కలుపుకోవచ్చు అని. ముందు ఎక్కువైతే తగ్గించలేం కానీ తక్కువైతే కలుపుకోవచ్చు కదండి. అందుకే సాల్ట్ మాత్రం కంపల్సరీ చూసి వేసుకోవాలన్నమాట. వీటిని బాగా ముక్కల్ని తిప్పుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇలా బాగా తిప్పుకొని ఉంచుకున్నాం అనుకోండి, చూసారా సగం మగ్గిపోయింది, ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఇందాక ఎక్కువ ముక్కలు కనిపించినాయి, ఇప్పుడు చూసారా మగ్గేసరికి కొంచెం క్వాంటిటీ తగ్గింది. ఈ ముక్కలు వేసి కొంచెం సిమ్లో మగ్గనివ్వాలండి. అంటే మనం హడావుడిగా మగ్గితే ఏంటంటే ముక్క లోపల మగ్గదనమాట. కొంచెం సిమ్లో మగ్గితే ఏమవుతుందంటే ముక్క లోపలికల్లా మగ్గుతుంది కాబట్టి అప్పుడు ఏంటంటే మనకి ఆ క్రంచీనెస్ లేకుండా మంచి సాఫ్ట్గాను, ముక్క మెత్తబడితే మంచి టేస్ట్గాను ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సిమ్లోనే మనం మగ్గ పెట్టుకోవాలి. కొంచెం లేట్ అవుతుంది అయినా పర్వాలేదండి, మనకి ఇలా చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. వీటిని ఇంకొక 5 మినిట్స్ మగ్గ పెట్టవచ్చు అనమాట. ఎంత మగ్గితే ఆ ముక్క ఇది కొంచెం ముదురు సొరకాయ అండి, అంటే నా దగ్గర కోసి పక్కన పెట్టేసరికి కొంచెం ఆరినట్టు అనిపించింది, అందుకే కొంచెంసేపు మగ్గ పెట్టాల్సి వస్తుంది ఎక్కువసేపు. చూసారా 30% మగ్గిపోయింది. దీన్ని బాగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఏంటంటే మంచి ఫ్లేవరు, ఆరోగ్యం కూడా అండి, కంటికి కూడా చాలా మంచిది కొత్తిమీర. కొంచెం కొత్తిమీర ఎక్కువ వాడినా కూడా
మనకు మంచిదన్నమాట. దీంట్లో మీకు తెలియదండి, కొత్తిమీర ఎక్కువ వేసినా మనకి ఎక్కువ అనిపించదు, ఎందుకంటే ఇవన్నీ డామినేట్ చేస్తాయి అన్నమాట. ఈ టమాటా, సొరకాయ, పల్లీలు డామినేట్ చేస్తాయి కాబట్టి మన సొరకాయలో కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు, ఆరోగ్యం కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇందాక పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కలిపి పట్టింది అంటే సొరకాయ వేస్తే అవి నలగవు కాబట్టి పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కలిపి పట్టామన్నమాట. ఇవి పట్టుకోవాలండి ముందు, లేకపోతే అది వేసామనుకోండి పల్లీలుగా ఉంటాయి కాబట్టి ఈ పౌడర్ ఇలా పట్టుకొని ఇందులో ఈ పల్లీలు దాంట్లో ఈ సొరకాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మొత్తం కొంచెం ఆరనివ్వాలండి, మరీ వేడి మీద అంటే మిక్సీలో పాడైపోతాయి కాబట్టి కొంచెం ఆరనిచ్చి మనం మిక్సీలో వేసేసుకొని ఫైన్ పేస్ట్గా, అంటే మనకి ఎంత బరకగా కావాలంటే అంత బరకగా పట్టుకోవాలన్నమాట. చూసారా, పల్లి సొరకాయ టమాటా చట్నీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.